బైపీసీ చదువుతున్న విద్యార్థులు, పేరెంట్స్ అందరికీ ఈరోజు మన పాడ్కాస్ట్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇంటర్ పూర్తయ్యాక మనకు ఏ అవకాశాలున్నాయి, నీట్, ఎంసెట్ లేదా ఇంటర్ మార్కుల ఆధారంగా ఏ కోర్సులు చేయొచ్చు అన్నదానిపై క్లియర్గా మాట్లాడుకుందాం. ఖచ్చితంగా. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల కోసం ఈ సమాచారం చాలా అవసరం. ముందుగా 3 ప్రధాన మార్గాలున్నాయి: నీట్ ద్వారా, ఎంసెట్ ద్వారా మరియు ఇంటర్ ఐపీ స్కోర్ ద్వారా. ఇప్పుడు ఒక్కోటి విడిగా సింపుల్గా అర్థమయ్యేలా చూద్దాం. మొదటిగా నీట్ ద్వారా అవకాశాలు. నీట్ మంచి స్కోర్ వస్తే మొదటి ప్రాధాన్యం ఎంబీబీఎస్. డాక్టర్ కావాలనుకునే చాలామంది స్టూడెంట్స్ ఇదే టార్గెట్ చేస్తారు. అవును, ఎంబీబీఎస్ కాకపోతే బీడీఎస్ కూడా ఉంది. డెంటల్ డాక్టర్ అవ్వచ్చు. అలాగే బీఎస్సీ నర్సింగ్ కూడా చేయొచ్చు. ఇంకా ఆయుష్ కోర్సులున్నాయి: బీఏఎంఎస్ ఆయుర్వేదం, బీహెచ్ఎంఎస్ హోమియోపథీ, బీయూఎంఎస్ యునానీ, బీఎన్వైఎస్ నేచురోపథీ అండ్ యోగా, బీఎస్ఎంఎస్ సిద్ధ మెడిసిన్. ఇవన్నీ కూడా డాక్టర్ హోదా కలిగిన కోర్సులే. చాలామంది ప్రిఫరెన్స్ ఆర్డర్ ఏమిటంటే ఎంబీబీఎస్, తర్వాత బీడీఎస్, తర్వాత ఆయుష్ లేదా నర్సింగ్. కానీ ఇది పూర్తిగా స్టూడెంట్ ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. రెండవది ఎంసెట్ ద్వారా అవకాశాలు. నీట్ స్కోర్ సరిపోకపోతే ఎంసెట్ మంచి ఆప్షన్ అవుతుంది. ఎంసెట్ ద్వారా చాలా కోర్సులున్నాయి. ఉదాహరణకు బీఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, బీవీఎస్సీ వెటరినరీ డాక్టర్, ఫిషరీ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ. ఇవి మాత్రమే కాదు, బీ ఫార్మసీ, ఫార్మడీ, బీటెక్ బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్, ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్ కూడా చేయొచ్చు. అగ్రికల్చర్ లేదా వెటరినరీ చేస్తే గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉన్నాయి. అగ్రికల్చర్ ఆఫీసర్, వెటరినరీ ఆఫీసర్ లాంటి అవకాశాలుంటాయి. మూడవది ఇంటర్ ఐపీ స్కోర్ ద్వారా అవకాశాలు. సరే, నీట్ కూడా రాలేదు, ఎంసెట్ కూడా రాలేదు, ఇక ఏమి చెయ్యాలి? అక్కడే చాలా మందికి తెలియని మంచి అవకాశాలున్నాయి. అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సులు: బీపీటీ ఫిజియోథెరపీ, బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, అనస్థీషియా టెక్నాలజీ, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, రేడియాలజీ ఇమేజింగ్, డయాలిసిస్ టెక్నాలజీ, ఆప్టోమెట్రీ, రెస్పిరేటరీ థెరపీ, న్యూరోసైన్స్, క్రిటికల్ కేర్, ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ, న్యూక్లియర్ మెడిసిన్, రేడియోథెరపీ టెక్నాలజీ. ఇవి మొత్తం దాదాపు 15కు పైగా కోర్సులుంటాయి. ఇవి అన్ని హాస్పిటల్స్, డయాగ్నాస్టిక్ సెంటర్స్లో మంచి డిమాండ్ ఉన్న కోర్సులు. మంచి నైపుణ్యం పెంచుకుంటే చాలా మంచి ఆదాయం సంపాదించవచ్చు. ఫైనల్ మెసేజ్: ఫస్ట్ ప్రిఫరెన్స్ నీట్. సేఫ్ జోన్గా ఎంసెట్ కూడా తప్పకుండా రాయాలి. అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సులు కూడా మంచి ఆప్షన్గా గుర్తుంచుకోవాలి. ప్రతి కోర్స్కి డిమాండ్ ఉంది. మీరు కష్టపడి నేర్చుకుంటే ఏ రంగంలో అయినా సెటిల్ అవ్వచ్చు. బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే నీట్, ఎంసెట్ ప్రిపరేషన్ సీరియస్గా తీసుకోండి. మరిన్ని సందేహాలుంటే కామెంట్ చేయండి. మీకు అర్థమయ్యేలా క్లియర్గా మేము వివరించే ప్రయత్నం చేస్తాం. అందరికీ ఆల్ ద బెస్ట్. గట్టిగా కష్టపడండి. మీరు అనుకున్న లక్ష్యం ఖచ్చితంగా సాధించండి.